वैष्णवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभिः सीदसादनम् विघ्नेश्वरो विघ्नविदूरकारी देवलग्नं शुधिनन्ददेव ताराबलं चन्द्रबलं तदेव बलं दैवबलं तदेव लक्ष्मी शानो मन्त्रे शमोद्यन्दुहानाधेनुर्वाघस्मान्नोपसुष्टुदयतु मुहूर्त शुभमुहूर्तोऽस्तु समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अस्मात् शिवमे स्यादस्यान्दिं प्रयच्छ मे ప్రత్యక్ష సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో మహాగణాధిపతయే నమో నమః ఆచమ్య కేశవ సోదనా త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న రుద్ధ పురుషోత్తమ నమః అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః ఆడవారి చేతిలో మగవారిని వెళ్ళిపోయండి ఆచమ్య కేశవాయ నమః కేశవాయ నమః అచ్యుతాయ అచ్యుతానంద గోవిందాయ నమః విష్ణు మధుసూదన పువ్వులు రాది ముచ్చులు తీసారా పువ్వులు చేయండి యస్యవోన్నామ రూపాభ్యాం యాదేవి శ్రవమంగళ त्रयोः संस्मरणानुसारदौर्यमङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां प्राभवः येषामिन्दीवरस्य नमः अरुणदेवतिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु మగవారి అక్షతలు తీసుకొని చేతి మీదుగా వెనక్కి వేసుకోండి మీ అల్లుడికి ఆవిడికి మధ్యలో నుంచి వేయాలి తందో భూమి ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యానః ప్రచోదయాత్ జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువత్సు వరో అందరూ కూడా చేయి తీసేయండి ఒక్కసారి చేయి కడుక్కోండి నమస్కారం చేయండి ముహూర్తే శ్రీ మహాశుక్లపక్షే చతుర్థ్యాం వాతరః ఇందువాతరే నక్షత్రే ఉపయోగే ఉపకర్ణ కాశ్యపసగోత్రోద్భవతి మహాకాళీ సత్యనారాయణ నామధేయః ద్రవదతః శ్రీమాన్ సమితః పైడపాల గోత్రోద్భవస్య సత్యనారాయణ నామధేయస్య ద్రవతి సమితస్య ఆరుష్య ద్రవత్యాః పైడపాల గోత్రవతి नागमणि नाम देवत्याः दीर्घसौमंगल्य प्राप्त्यर्थं श्रीमान् स्मृतः पैडपाल गोत्रोद्भवस्य सुरेश नामधेयस्य धर्मपत्नी रेवती शिवकुमारी नाम देवत्याः सत्संतान शुभलाभाप्त्यर्थं मंडल दीक्षा परिपूर्णता सिद्ध्यर्थं श्रीमान् स्मृतः आरुद्र गोत्रोद्भवस्य वीरवेंकट सत्यनारायण नामधेयस्य धर्मपत्नी आदिलक्ष्मी नाम देवत्याः श्रीमान् श्रीमतः आरुद्र गोत्रोद्भवस्य पिल्ललु पावनी साई दुर्गनामधेयस्य श्रीमान् श्रीमतः पैडपाल गोत्रोद्भवस्य सोम गणेश नाग शैलज नामदेवत्याः श्रीमान् श्रीमतः पैडपाल गोत्रोद्भव आरुद्र गोत्रोद्भवस्य नाग वेंकट शिव विजय कुमार नामधेयस्य मार्कंडेयशं पुण्यवती आरुद्र गोत्रोद्भवती यम सीता रत्न नामदेवत्याः आयुष्याभृत्यर्थं श्रीमान् श्रीमतः आरुद्र गोत्र पैडपाल गोत्रोद्भवस्य दुर्गा प्रसाद नामधेयस्य धर्मपत्नी ज्योति नामदेवत्याः दीर्घसौमंगल्य प्राप्त्यर्थं श्रीमान् श्रीमतः पैडपाल गोत्रोद्भवस्य पूजिता जयलक्ष्मी नामदेवत्याः मिंगेक पेर्लु
ఆదిశ్యాభృత్యర్థం శ్రీమాన్ స్మృత పైడిపాలగోత్రోద్భవస్య నాగశ్రీ వెంకట దుర్గా దివాకర్ణాందేశ్య మార్కండేయాయుష్యాభుజ జమానాన మనోభీష్ట సిద్ధ్యర్థం. అక్షంతలు చేత పట్టుకోండి అందరూ కూడా. ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జాతకరీత్యా గోచారరీత్యా ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైః స్థైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి సర్వారిష్ట పరిహార ద్వారా శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్త్యర్థం మమ గృహే నరఘోష దృష్టిదోష నివారణ ద్వారా శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ ఆచరిత వృత్తి వ్యాపార వ్యవసాయ రంగేషు సర్వత్ర దిగ్విజయ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానా అన్యోన్యత సిద్ధ్యర్థం మమ అతిశీఘ్రకాల మనోవాంఛిత ఫల సిద్ధ్యర్థం అన్యోన్య భక్త జన సహాయేన మమ సహకుటుంబానా సహాయేన ఆచరిత లక్ష్మీ గణపతి మూలమంత్ర హవన పూర్వక పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి రుద్ర హవన పూర్వక మమ జాతకరీత్యా గోచారరీత్యా కాలసర్ప దోష మహాలక్ష్మి మహాసత్యర్థం యథాశక్తి ఆదిత్యాది నవగ్రహ పరిహారార్థం సర్వోపత్ భగవాన్ సర్వవిఘ్న పరిహార ఇష్యే. చక్కగా మీ చేతిలో నక్షంతలు తదంగ కలశారాధనంగరిష్యే అంబ పూర్ణ కలశాన్ని వేయండి. అందులో అర్గవేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణః అమృతమాతృదా కలదే. ఓంకారాన్ని రాయండి మగవారు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం పూజా ద్రవ్యాణి దేవం ఎదురుకుండా ఉన్న గణపతి మీద కలశల మీద చల్లండి. దేవుడు మీద చల్లారు. మీరు చల్లుకుని మీ ఆడవారికి చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య 2 పుష్పాలు తీసుకుని గణపతికి నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణాధిపతయే నమో నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి స్రపయామి. హిష్టామయో భవస్థాన స్థానవోచ్ఛేదనాదన మహేరణాయ చక్షసే. బృహస్పతి ప్రచోదాస్తానాముంచత్వగం వహసః. గణాధిపతయే నమో నమః. ఫలోదక స్నానం సమర్పయామి. స్నానాంతరోద్ధాచమనయం సమర్పయామి. పుష్పాన్ని చేత పట్టుకోండి. అభివస్త్రాతు సమాన్యరుడాభిధేనో సుదుగా పూజమానః విజిత్రావర్తవేనో హిరణ్యాభ్యార్థం పుష్పం సమర్పయామి. గంధద్వారాంతరాధరుజాన్నిత్యపుష్టాంగరీషణే. ఈశ్వరేగో సర్వభూతానాం తామే
నిహోపప్పయే శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఆభరణార్థమలంకరణార్థమక్షరైః పుష్పైః పూజయ. ముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. దేవానాం చేపట్టుకోండమ్మా. అగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతివేదాం. మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ పక్కన కూర్చోండి ఇబ్బంది లేకుండా. ధూపమాగ్రాపయామి. రక్షాయ నమః. మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కదలీఫల సహిత గూఢోపహార సహిత కదలీఫలాన్ని వేదయామి. సర్వం అమృతం భవతు. ఓం ప్రాణాత్మే నమః. ఓం అపానాత్మే నమః. ఓం వ్యానాత్మే నమః. ఓం ఉదానాత్మే నమః. ఓం సమానాత్మే నమః. నివేదయామి నివేదయామి నివేదయామి. హస్తవృక్షాళయామి. పాదవృక్షాళయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించేది కతరేభ్యః. సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర దివ్య సుందర తేజో మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. కళగద్దుకోండి ముందు మీరు. హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర హర. వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చక్కగా గణపతికి నమస్కారం చేసుకుని ఎందుచేతైతే ఏ అభీష్టం కొరకైతే ఈ యొక్క సంకల్పం చేశారో ఆ సంకల్పానికి ఎటువంటి విఘ్నము లేకుండా చేసే వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, పిల్లల యొక్క విద్య, ఆరోగ్యం అన్నీ కూడా బాగుండాలని చెప్పి మండల దీక్షకు ఎటువంటి విఘ్నము లేకుండా చేయమని చెప్పి మీ మనసులో అభీష్టం తలుచుకున్న తర్వాత అక్షంతర పుష్పాలు గణపతి దగ్గర వేయండి. మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అలా వేయండి. మహాగణాధిపత సుప్రీత సుసన్నాః వరదా భవంతు. పరమా దేవీ శతమూలా శతాంకుర సర్వగుం హర్తు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. తల్ల పెట్టుకోండమ్మా. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. హర. మగవారు గోత్రః నామధేయః ద్రౌపదీ సమేతః గోత్రస్య నామధేయస్య ద్రౌపదీ సమేతస్య ఆడుష్యాభృత్యర్థం యజమానానాం మనోభీష్టసిద్ధ్యర్థం ఆచరిత. చెప్పండి. మమ పూర్వసంకల్ప విధానేన ఇష్టకామ్యార్థ ఫల అవాప్తి సిద్ధ్యర్థం ఆచరిత. మమ సంకల్ప విధానేన గణపతి పరమేశ్వర చండీ సప్తసతి హోమ సమయే ఆదిత్యాది నవగ్రహ పూర్వక నవదుర్గ పూర్వక షోడశ గణపతి పూర్వక తత్తతు దేవత ఆరాధనం కరిష్యం నమః. మత్స్యవేలతో నీళ్లు ముట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి భూమినైతే భూమి వృతం ద్రయా శోనా ప్రతివాక్షణ వేసని ఎదురుకుండా వేసిన వస్త్రాన్ని ముట్టుకోండి. చేయి ఉంచండి. ఆకలశేష్టి కలశేష్యభిమంత్రియా ఆకలదే పవిత్రే పరిశుచ్యతే ఒక్కొక్క గింజ వేసి నమస్కారం చేసుకోండి. అస్మిన్ కలసే బ్రహ్మ వరుణ మావాహయామి.
स्थापयामि तत्पुरुषाय पूजयामि विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तरुणगणपतिमावाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणपतिमावाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे तन्नो दन्तिः प्रचोदयात् गणपतिमावाहयामि स्थापयामि तत्पुरुषाय पूजयामि विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकाक्षर गणपतिमावाहयामि स्थापयामि तत्पुरुषाय पूजयामि विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणपति धीमहि तन्नो दन्तिः प्रचोदयात् गणपतिमा देवाय नमः దీని పక్క పక్కన ఓ దాంట్లో పెట్టండి सोमेश्वरमावाहयामि स्थापयामि पूजयामि गणाम्बिकाय विद्महे पार्वतीदेवीमावाहयामि स्थापयामि पूजयामि वाग्भवपूजयामि श्री महागणाधिपतये नमः दिदेवीं वाजपदनीं त्रिविक्रमा वामना श्वेन्द्रा देवेशान्द्रा बालामद्रा शंकरकृष्ण वासुदेवा प्रजन्मराधाय ब्रह्मचारिणी दुर्गामावाहयामि स्थापयामि त्रिशक्ति स्वरूपिणी परमं मया आचरित मंडल दीक्षा महोत्सव शुभ समये दीक्षा तंत्रोक्त मार्कंडेय मम अंगत्वेन मम मनोभीष्ट फलसिद्ध्यर्थं सर्वतो भद्रमंडप आराधनं करिष्ये నీళ్ళు ముట్టుకోండి రెండు చేతులతోటి భూమి పుష్పాపతే ప్రజోపతే ఫలనీల ఆరాధనలో గణపతి హోమానికి 32 మంది గణపతులు వస్తారు. ఆ 32 గణపతుల్ని ఆరాధన చేశాం. నవచండి దసరాల్లో ఉండే 10 అవతారాల అమ్మవారిని ఆరాధన చేశాం. తర్వాత పార్వతీగా నలుగురు కూడా నమస్కారం చేసుకోండి. ఆ యొక్క భవానీ యొక్క అదృష్టం చేత మాకు కూడా ఈ అదృష్టాన్ని కల్పించినందుకు తల్లి గణపతి మీ అందరికి కూడా ఆరాధన అర్చన హోమం చేసే భాగ్యం మాకు కూడా కలిగింది. కాబట్టి ఆ ఫలితాన్ని శాంతాకారం భుజగశయనం పద్మనాభం శేషం విశ్వాధారం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నవరత్న ఖజిత హేమ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. తమలపాకుతో మొత్తం దేవుళ్ళందరి మీద కూడా 6 సార్లు నీళ్లు చల్లండి. పాదయోహే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహరణ అచక్షసే యోవస్యమతమోదస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ యజిన్వధ आपो जनयधाचनः आवाज सर्वदेवताभ्यो नमो नमः. सिद्धोदर्पयामि. కొబ్బరికాయ కొట్టి या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो मुञ्चन्त गुह्नसः आवाहित समर्पयामि. అగిల్లో పోసేసుకోండి. స్నానాననేనో సుదగా పూజమానాః అభిచంద్రబత్తవేణరణ్యాభిష్వాందధినో దేవసోమ ఆవాహి సర్వదేవతాభ్యో నమో నమః. పుష్పాలు పూజ చేయండి. వస్త్రార్థ పుష్పమర్పయామి. యజ్ఞవేదార్థ పుష్ప గణపతయే నమః అనుకుంటూ పుష్పాలు చక్కగా గణపతి దగ్గర పూజ చేయండి. నలుగురు కూడా ఓం చెప్పనా గణపతయే నమః అంటూ పూజ చేయండి. ఓం బాల గణపతయే నమః. ఓం తరుణ గణపతయే నమః. భక్త గణపతయే నమః. వీర గణపతయే నమః. శక్తి గణపతయే నమః. ద్విజ గణపతయే నమః. సిద్ధి గణపతయే నమః. ఉచ్చిష్ఠ గణపతయే నమః. విఘ్న గణపతయే నమః. క్షిప్ర గణపతయే నమః. హేరంభ గణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః. మహాగణపతయే నమః. విజయ గణపతయే నమః. వృత్త గణపతయే నమః. ఊర్ధ్వ గణపతయే నమః. ఏకాక్షర గణపతయే నమః. వర గణపతయే నమః. త్యక్షర గణపతయే నమః. క్షిప్ర గణప్రసాద గణపతయే నమః. హరిద్ర గణపతయే నమః. ఏకందంత గణపతయే నమః. సృష్టి గణపతయే నమః. ఉద్దండ గణపతయే నమః. అంత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్సుమం
ब्रह्मादेवानां पदवीः कविनां विशुरुप्राणां महेशो मृगाणां शेनो गृध्राणागुस्पतिर्वदानागुं सोमः पवित्रमत्येतिरेपन्नो ईशा ॐ ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि पूजयामि इंद्रं वो विस्मरस्वरे हवां हेजनेभ्यः अस्माकमस्तु केवलः इंद्रमावाहयामि स्थापयामि पूजयामि अग्निन्दोतमृणेमहे होदारं विश्ववेरसम् अस्य यज्ञस्य सुकृतम् अग्निमावाहयामि स्थापयामि पूजयामि यमाय सोमगं सरते मायुदाभिः यमगं यज्ञोगच्छ जगृतो तोरङ्कृतः यममावाहयामि स्थापयामि पूजयामि पोषणः परा निरुतिर्द्रोणावदीत् पतेष्णतृष्णया सह निरुतिमावाहयामि स्थापयामि पूजयामि इमं मे वर्णसुरीहमजातिमृडया पूजयामि तव भारतस्पदे पश्चाद्यामात्रध्वि पूजयामि सोमो धेनुगं सोमोर्वन्तमासुगं सोमो विरङ्गर्मण्यं ददात् सारण्यमिदत्यगं सभे विदुश्रवणं योददात् सुकृत्याः तेनो नक्षत्रे होमागमिष्टाः सदाभिर्यज्ञं प्रयतञ्जुं पतये नमः सप्त सागरानावाहयामि स्थापयामि पूजयामि कातु सूरायुधमावाहयामि स्थापयामि पूजयामि महागं इन्द्रो वज्रबाहु षोडशी सर्व यच्छतु सच्चिना भगिता करोतु हन्तु पाप्मानं योऽस्मान् द्वेष्टि वज्रायुधमावाहयहि छिन्दी भिन्दी हन्ति खटु इति वाचः पुराणि खड्गायुधमावाहयामि पुष्पार्पयामि पुष्पै कुङ्कुमै పూజయామి అమ్మాయి కుంకుమ వండలాగా కుంకుమ ఎక్కడుంది నమః సర్వోపద్రవ యంత్ర ప్రతిష్టాన్ దేవతాభ్యో నమో నమః అవసరాత్మ గురువుగారు ఇలాగే చెప్పారు కదరీ పసత్నాలు సమర్పయామి ఓం దిశాంపతి నమస్యామి సర్వకామపదం కుర్వంతు సఫలంగా వదన కార్యక్రమం జరుగుతోంది కర్రా పాడించి ఆ యొక్క అగ్నిహోత్రాన్ని పుట్టిస్తున్నారు అందరూ కూడా ముందు ఎవరు ప్రవేశాలకి జరుగు ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతోర్నిదహతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుంద్రితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వంతిం వైరోచనీం కర్మఫలే సృష్టా దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరస్తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాణి విశ్వా ఊష్య పృథ్వీ బహుళాన వర్వే భవాతోకాయ తనయాయ సంయోః విశ్వ మహాదేవ హర హర గోవింద గోవింద చక్కగా రెప్పపాటు కాలంలో చక్కగా అగ్నిహోత్రుడు మనల్ని సత్యనారాయణ అనువాదు దాన్ని అలా ఉంచేయండి ఒక్క 10 నిమిషాలు బ్రహ్మకమారభే ముక్కు పట్టుకోండి ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం నక్షత్రే సుభగం శ్రీమాన్ శ్రీమదః నీళ్లు పుట్టుకోండి వెక్కలేవి దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయామః సప్తేపాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతే పళ్ళెంలో వేసుకో మనం లేదా బేస్ వేసుకో సగం వేయి ఓకే ఇద్దరు పళ్ళెం ఖాళీ చేసే ఇంతలో ఇలా రాను ఈ పళ్ళెం కాదు ఓకే రైట్ ఓం విష్ణు 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 చక్కగా కుండ్రాళ్ళు ఉన్నాయి కొబ్బరి మొక్కలు ఉన్నాయి అటుకులు నల్ల నువ్వులు అట్టిపళ్ళ మొక్కలు చెరుకు మొక్కలు లక్ష్మీ గణపతయే నమః గురువు గారు నెయ్యి వేసినప్పుడు మాత్రమే మీరు హోమంలో వేయాలి మంట మీద వేయకూడదు చుట్టూ వేయాలి ఒకే సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః సత్యనారాయణ మంట మీద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే గణపతయ నమః హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర లక్ష్మీ గణపతయ నమః క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీ క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మేవ క్లీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ
लक्ष्मी गणपतये तन्नो శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं क्लीं ग्लौं गं గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम ह्रीं నమః ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा लक्ष्मी गणपतये तन्नो శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః गणपतये तन्नो శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम ह्रीं నమః ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम నమః ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే स्वाहा लक्ष्मी गणपतये तन्नो ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే నమః వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయే ओम ह्रीं నమః ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये तन्नो శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ సర్వజనం మేవ సమానయ స్వాహ స్వాహ లక్ష్మీ स्वाहा లక్ష్మీ గణపతయే నమః మంట మీద వేయకూడదు స్వామి, మంట మీద వేయకూడదు, పక్కన వేసుకోవాలి. చక్కగా ఈ పూట ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహ. ह्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं ओं महालक्ष्मी नमः स्वाहा महालक्ष्म्याय तन्नमः ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహ. ओं ह्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं ओं महालक्ष्मी नमः स्वाहा ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాస్య పాదశకాం సేవే మహాకాళికాం
यामस्त्रौष्पपिते हरौ कमलजो हन्तुं मधुङ्कैटभौ तेषां मृगपक्षिणां हेतुश्च शैव सर्वेश्वरेश्वरी स्वाहा यत्प्रभसति यत्स्वरूपा यदुद्भवा स्वाहा विख्यातौ मधुकैटभौ स्वाहा ब्रह्मणा संदासयं प्रभावमस्य देव्यास्तु भूयि श्रवदामदे ऐं ॐ स्वाहा जगदम्ब प्रियताम् ॐ नमो देव्यै महानमः प्रकृत्यै भद्रायै यथा प्रणता स्मृता महाकाली देव्यै प्रसन्नानाम् सैवैसैरिव वर्धिनी मिह महालक्ष्मीं सरोजस्थिताम् सर्वमामविजयसरणं ब्रह्मण शंकरस्य स्वाहा महाराणी वसूरी विशिन्वती स्वाहा गणैस्तैस्तत्र कृतं युद्धं महास्वैः यथेषां दशूर्तेभ्यः पुष्पवृष्टिमुचो दिवि स्वाहा नमो देव्यै महादेव्यै शिवाभ्यज्यतां जाग्रतमु इमारेखेरफलं महाउदिं होष्यामि नमः स्वाहा महाराज्ञे की परा देवतगो लक्ष्मी माता गो नमोद्धोता मुखरागा गुलाक्षरं स्वाहा प्रकृते भक्ताजय नेता प्रणदात्मदा सयानिजा मुखा तथा अर्थनिष्क्रान्तयवासी देव्या वीर्येण समृत स्वाहा वाददेव ततया जय बोले माता महाराज्ञी की चंडी परा देवतगो महालक्ष्मी माता को हराये सायुधाये सशक्तिकाये जगन्नात्मिकायै श्री महालक्ष्मी देव्यै नागवल्ले दलद्वयुतां सकुङ्कुमाक्षत पुष्पैरभ्यर्चितां हृदयामृते बुद्धे श्रद्धा ददां कुलजन प्रभवत्य लज्जा त्वां त्वां नतात्मपरिपालय स्वं स्वाहा किं चातिवीर्यस्य कृष्णविपुले किं च हतवदान्तपद्भुतानि सर्वेषु गोपकुलानि विज्ञातमे तदनैव दत्तमेतन्नेतं बलं सुफलं महिषासुरच्च स्वाहा आत्मकाभिमाञ्जनं स्वाहा किञ्चन विशिष्यते स्वाहा शिवायै शततन्नमः भद्राजय देवता प्रदात्मदाङ्गायै सपरिवाराय सत्यलक्ष्मी देव्यै पुष्पैरभ्यर्चितां सघृतम् इमां बलं महाहुतं होष्यामि माता महाराज्ञी की परा देवतगो धनुस्सायकौ हस्ताब्जैर्दधतीं घनान्तविरजश्चेतां तुल्यप्रभात् गौरी देह समद्भवां रजगतः पराजिता पराजिताभ्यः निर्विणाकुताः महासुराभ्यः नन्देवत्परन्ते स्वापराजितान् स्वाहा तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः भूतेन नमस्तदा नमस्तस्यै 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 नमो नमः स्वाहा सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः छायारूपेण नमस्तदा नमस्तस्यै 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 नमो नमस्तस्यै 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 नमो नमः स्वाहा
దుషు భ్రాంతిరూపేణ నమస్తే 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 నమో నమస్వా అభిజాతశ్చ సమస్త రత్నజాయతః బంధిరపి తదోదుజ్ఞేదోచని స్వాహా కిం క్షీరేంద్ర ప్రాణి గృహ్ణాతు మే భద్రాయ నియతా ప్రణతా స్మదా విష్ణుమాయాయ త్రయోవింశతి సహితాయ శ్రీ మహాసరస్వతీ దేవ్యై మూలం శంభని శంభయో స్వాహా నైతేంద్రమృతఫలమాన్ మృతమృతఫలాన్ నైతమవేంద్రతక్కిందేయాం దుష్టాయాం దిమ్యాది వినిపాతిలో శీఘ్రమాగమ్యతాం మత్వా గృహే త్వాతామతే భద్రాయ నియతా ప్రణతా స్మదాయ పరివారాయ వాహనాయ గాయుధాయ దైత్యగాయ సాక్షి ధూమ్రాక్ష్యై దలక్వయదాంతగంకమాక్షదవట్వైరభ్యచ్చదాంతగృతం ఇమాన్ నారికేల ఫలం మహాహుతిం హోష్యామి నమః స్వాహా మహారాజ్ఞే పరాదేవతగో క్షే ధూమ్రాక్షే మాతాగో జయ జగదంబ భక్తవత్సలో చతురంగంలో పెద్ద ఆయుర్భద్ర స్వాహ కోపేన చాని వదనం మషీ వర్ణం స్వాహ నిగమన రక్తమైన నాదక్షామ్య చామ స్వాహ చన్నంజ మున్నంజ గృహీత్వం చాముండేలోకే ఖ్యాతా దేవి భవిష్యోధాయ బీజాధిష్టాత్రియే శ్రీ కాళే చాముండా దేవ్యే పుష్పాండ ఫలగండం మహావతిం హోష్యామి నమః స్వాహా దేవతగో దేవి మాతాగో జయ జగదంబ భక్తవత్ మదయ కాలగయ తదాద్రాః యుద్ధయుస్మేయాద్వాజ్ఞాతృతమమ స్వాహా తం చండికా దృష్ట్వా తత్తైముదేశ జాసే పూరయామాసత గధరణి గగన శుంభని శుంభస్య దర్యతో ఏ చాన్యదవస్థ యుద్ధ సమపతి సౌ స్వాహా నేత్రదోతేన దయా దేవ్యా తమస్మయం ధవదోతే లోకేస్మిన్ సదా సాఖ్యాతిమాగతా స్వాహా ప్రమాగ్రణ సరదుష్టవిష్టవిహే పృథ్వ్యాం ప్రతిదాం స్థావకధాత స్వాహా ప్రారమో నగైర్వేదార్థాన్యాన్ భట్టయంతి మహాతరానార్థం వేదతగల్లవాహ ప్రగృత్యై భద్రాయై రాజోధాయై దదక్తిగాయై అష్టమాతృకా సహితాయై రక్తాక్షి దేవ్యై దళత్వయదాంతగంగమాక్షదవత్వైరభ్యతే దేవతగో సాక్షి మాతాగో జయ జగదంబ భక్తవత్సలే హర పృష్ఠే మహాద్రాహ ధనుష్ఠప్రాజకం స్వాహాధ్వని నిర్మోదాదోలం చక్రాదన ఆయాం తమ్ముచ్యపాదన దేవీ తత్యపయో నయ స్వాహా దైత్యపుంగవః ఆహత్య దేవీ భాళే గుణగే ప్రతిభూతలే వేగేన గతమాదాయ చండికా అభ్యతాపకం వై హంతు దైత్య సేనమాత్యై భద్రాయై నియతా ప్రణతా స్మదాయ పరివారాజయ వాహనాజయ రాజోధాజయ దైత్యగాజయ భవేజాధిష్టాత్రే శ్రీ మహాకాళే దేవ్యే గంగమాక్షరవత్పైరభ్యచ్చదాంతగృతం ఇమా నమః స్వాహా మహారాజ్ఞికి దేవతగో కాళీ మాతాగో చేస్తూ ఉండండి. వచ్చిన భక్తులు కూడా కౌశికీదేవ్యై నమః అనుకుంటూ హోమాన్ని తిలకించండి. ఓ నమశ్చండికాయ ఓంగ్రేం వృషవాచస్య మాతృకే కర్మమాపః అన్యాధామరమాదిత్య యుద్ధితే ప్రతిమానే స్వాహా దేవ్యవాచ స్వాహా ఏకవిధ స్వాహా దేవ్యవాచ స్వాహా తిష్టమ్యోజౌ తిసురోభనే స్వాహా దేవ్యవాచ స్వాహా దివ్యాసముజో యంత్రక భవంజతాని దేత్యేంద్రాధురే కాంతరాంతాభ్యాం ముదండికాముదరోత్ ముద్గరేత్ ముద్గరం నిసితైతరయే తదాభిషో విదాపత్తాముచ్చమజ వివేగమాన్ స్వాహా దేవ
देवगणाः सर्वे हर्षेताः प्रणदास्पदाः सांगायेत प्रवरायेत वाहनायेत आयुधायेत ऋतिकाय सिंहवाहनाय गङ्गमाक्षदपुष्पैरभ्यच्यदान्तकृतम् इमा मातुलुङ्गपरमावतिं होष्यामि नमः स्वाहा महाराज्ञे जय देवतगो जय माता गो जय जगदम् మీద పడుకున్నాడు. కొంతకాలానికి సృష్టిని రచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విష్ణుమూర్తి గులిమి నుంచి వించారట. ఆ ఇతర రాక్షసులు కూడా చెప్పి వాగ్వాదాన్ని దిగారట. పంచవరరాస్త్రాన్ని బాహు ప్రహరణ 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాక బ్రహ్మగారితో రాక్షసులు ఎవరు కూడా యుద్ధ విరామం ప్రకటించారట. ప్రకటించేసరికి ఈ యొక్క బ్రహ్మగారు విష్ణుమూర్తిని ఆవాహన చేసుకున్నాడు. విష్ణుమూర్తిని ఎదురేచాట. ఆయన కూడా 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి వారి అని కోరుకున్నాడు అన్నాడు. అనేసరికి ఈ యొక్క రాక్షసులు కూడా ఆ మాయా స్వరూపం ఒంటి మీద ఉండేసరికి గర్వం వచ్చిందిట. నువ్విచ్చే దేవుడి ద్వారా నేనే ఇస్తున్నా, ఏం కావాలో కోరుకోన్నట్టే విష్ణుమూర్తి రాక్షసులు కూడా కోరుకోమనేసరికి ఈ యొక్క శాంతి కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆటంకం జరిగిపోతున్నాయి, రక్షించు తల్లి అని చెప్పి వేడుకున్నారట. అమ్మవారి ప్రీతికరంగా 2వ అధ్యాయంలో కొబ్బరికాయ సమర్పించాం. అమ్మవారు చక్కగా బయలుదేరిందిట రాక్షసుల దగ్గరికి. బయలుదేరేసరికి అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్చి ఆ మహిషాసురుని వధించింట 3వ అధ్యాయంలో. ఈ 3వ అధ్యాయంలోనే అమ్మవారికి దాహం వేసి ఒక చేతిలో విప్పసార పానపాత్ర, ఆ విప్పసార మనకు దొరకదు కాబట్టి గురువు గారు తేనె కొత్త చెక్కలో వేశారు హోమంలో విప్పసారాకు ప్రత్యామ్నాయంగా. అది తాగి ఆ రాక్షసుని సంహరించింది. అమ్మవారు చక్కగా ఎలా ఆవిర్భవించిందయ్యా అంటే, పూర్వకాలంలో మహిషాసురుడు అప్పుడు విష్ణుమూర్తి ఆ యొక్క విశ్వరూపాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క రాక్షసుని కూడా కుడి తొడ మీద ఎక్కించుకుని తన సుదర్శన చక్రంతో సంహరించారు. ఎప్పుడైతే రాక్షసు చనిపోయారో యోగమాయ విడిపోయింది. అమ్మవారు కాళీ స్వరూపంగా అవతరించినప్పుడు ఆ యోగమాయ కైలాసానికి వెళ్దాం పదండి అని చెప్పి కైలాసానికి వెళ్ళారట. కైలాసానికి వెళ్ళేసరికి ఆ దేవతనందరి పరార్థం విని త్రిమూర్తులు ముగ్గురు కూడా ఒక చోటకి చేరారట. ఆ ముగ్గురు మూర్తులు కలిసి ఒక శక్తి రూపంలో ఏర్పడిందిట. ఆ ముగ్గురు దగ్గర శక్తి అంతా కలిపి దానికి స్త్రీ రూపాన్ని ఏర్పాటు చేశారట. అమ్మా ఇంకా శాంతించు తల్లి అని చెప్పి ప్రార్థించగా చక్కగా అమ్మవారు శాంతి స్వరూపం అయిపోయిందిట. ఆ శాంతి స్వరూపం అమ్మవారు శక్తి లక్ష్మి అవతారం ఎత్తారట. అవతారం ఎత్తేసరికి 4వ అధ్యాయంలో అమ్మవారికి ప్రీతికరంగా పోక్కాయని సమర్పించారంటే పోక చెక్క ఉద్భవించేటువంటి పోక్కాయ నుంచి సమర్పించాం. ఇలా ఈ 4 అధ్యాయాలు అమ్మవారు 2. ఆ చండముండులు ఇద్దరు కూడా మరలా మామూలే, ఎక్కడ వాళ్ళని అక్కడ హింసించేస్తున్నారు. దేవతలందరినీ కూడా అరణ్యాలు పాలు చేశారు. అమ్మవారిని ధ్యానం చేశారు. చక్కగా అమ్మవారు తిరిగి బయటికి ఎముకలు పుర్రే రక్తము బయటకు వచ్చేసింట. అలా అమ్మవారు ధూమ్రాక్షుని సంహరించింది. అమ్మవారికి ధూమ్రాక్ష అని నామకరణం వచ్చింది. అమ్మవారికి ప్రీతికరంగా 6వ అధ్యాయంలో కొబ్బరికాయని సమర్పించాం. ఇక చండముండులు రాక్షసులు వస్తున్నారు యుద్ధానికి. అమ్మవారు చక్కగా ఆ యొక్క చండముండులని 7వ బ్రాహ్మణి, పార్వతీదేవి నుంచి రుద్రాణి, లక్ష్మీ స్వరూపంగా అటువంటి అష్టమాతృకుని ఆవాహన చేసింది. యుద్ధ రంగమంతా తన నాలికని పరిచి చక్కనటువంటి రక్తాక్షి అవతారం ఎత్తి వారు సంహరిస్తారు. దేవీ కాత్యాని విక్రాంతకే కౌమారస్థానే నారాయణమూర్తే స్వాహ. ఆ శంకరదాసాంగ గృహీత ప్రమాద వైష్ణవి రూపే నారాయణమూర్తే స్వాహ. నారాయణమూర్తే స్వాహ. ఆ నృసింహ రూపే గ్రోణ హందుదేత్యన కురువతి త్రైలోక్యత్రాణి సతే నారాయణమూర్తే స్వాహ. ఆ కిరీటి మహావజ్ర సంస్రనైనో దేవ్యై మహాదేవ్యై శివాయై సదన్నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధా శక్తికాయై సర్వనారాయణీ దేవ్యై నాగవల్లీధరద్వైతాంగపుష్పైరక్షిప్తం సాఘృతం ఇమాం దాడమీ ఫలం మహాహుతిం హోష్యామి నమః స్వాహా. నిత్యం
सोषिते समाहितः तस्याः सकलां पादनाशिं स्वाहा अष्टम्यां चतुर्दश्यां नवम्यां शेकचिरसद अरण्ये प्रान्तरेभ्यापि जानवग्निपरवद स्वाहा राज्यकृतो बन्धवतु स्वाहा आगायतु सितपतो महार्णवे स्वाहा स्वरमेदशत नरोमुच्येत संकल्प मम भवति से तस्य वो वैरिणस स्वाहा ऋषिरुव सायुधा जैसे शक्तिकारी भात्रिपसुंदरेभ्ये नरवेदत्वयदा मोक्षमय प्रदां सा धृतं इमा परमहृदयोष्यामि नमः स्वाहा जय बोलो माता महाराज जी की जय परादेवता को त्रिपुर सुंदरी माता को जय जगदंब भक्तवत्सले हर हर इतकी अर्थम मम आचरित वृत्ति व्यापार शुभ फल अवाप्ति सिद्ध्यर्थम नवग्रह होमाख्यम कर्म करिष्यं नमः सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य होमंच कारयेत् सूर्य होमं प्रवक्ष्यामि मम आत्म पीडोधिदेवता प्रत्यधिदेवता सहित सूर्यग्रहाय नमः सूर्यग्रहाय नमः अनुకుంటూ హోమాన్ని చేయండి ఓం సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహాయ నమః ఉపశాంతయే అధిదేవత ప్రత్యధిదేవత సహిత గురుగ్రహాయ యమాయ నమః ప్రజాపతయే స్వాహ చక్కగా అగ్నిహోత్రం సమర్పించండి గురుతేన స్వాహ అది కూడా వేసేయండి మగవారు మాత్రమే కూర్చోండి అమ్మవారికి అది వేసేసిన తర్వాత మగవారు మాత్రమే ముగ్గురు కూర్చోండి ఎక్కడుంటే అక్కడ కూర్చుండిపోవచ్చు ముగ్గురు చెప్పండి సర్వం వైపు ఊర్నాహుతి సర్వమేవాప్నోతి అథో వయం వైపు ఊర్నాహుతి అశ్వినులు కూడా నడుం వంచి ఇటుక మీద వదిలిపెట్టాలి మగవారు యజ్ఞేశ్వర అర్పణమస్తు పంచిపాత కింద పెట్టేసి దోసులు పట్టండి ఆరుగురు కూడా వచ్చిన భక్తులు కూడా దోసుజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన ఓం నమో నమ ఇది అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మాన్ మత్వ క్షమస్వ పరమేశ్వరి. చక్కగా అమ్మవారికి అలాగే ఈశ్వరుడు గణపతి అందరికి నమస్కారం చేసుకుని మహానుభావ తండ్రి అగ్నిహోత్రం ద్వారా నీకు హోమాన్ని సంకల్పం చేసుకున్నాం. హోమ ద్రవ్యాన్ని అన్ని నీకు సమర్పించాం. పూర్ణావతి బహుకరణగా అమ్మవారి ప్రీతికరంగా వస్త్రాన్ని సమర్పించాం. సుగంధ ద్రవ్యాలతో పూర్ణావతి సమర్పించాం. ఇవన్నీ స్వీకరించి చక్కటి ఫలితాన్ని మాకు మా కుటుంబానికి ప్రసాదించని చెప్పి నమస్కారం చేసుకోండి. మగవారి ముగ్గురికి కూడా బలిచిన కొబ్బరికాయలు ఇవ్వనమ్మా. బలిచిన కొబ్బరికాయలు ఉన్నాయి టబ్లో నచ్చినట్టు సింధుంద్రితాగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వంతిం వైరోచనీం కర్మఫలేష్టాం దుర్గా దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసుదరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి దుర్గాణి విశ్వా పూష్యస్మాకం భోజ్యవితాతనూనాం ప్రతనాజితగుంసహమాన ఉగ్రమగ్నిగు సనః పరుషర్గాణి విశ్వాక్షామత్తేవో అతిదురితాగ్ని ప్రత్యూషకమీభ్యోద్వరేసనాస్య హోత నవ్యత్సత్సే స్వాంజాగ్నే తనువం విప్రియశ్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమహి జోనో దృష్టి ప్రచోదయాతు యాని కాని జ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణకారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి. 3 సార్లు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నీళ్లు కింద ఉంపేసి అగ్నిహోత్రం మీద పెట్టేసి అక్కడ భస్మాన్ని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు పొట్టు పెట్టుకోండి. అగ్నిహోత్రం మటుకే ప్రతిన్నాం టీ తాగం ఏమి అక్కర్లేదు, మనసు ప్రధానం. ఏమండి నెత్తి మీద నీళ్లు వేసుకోలేదండి. అమ్మవారు ఉన్నారు, అమ్మవారి దగ్గర మనం ఉన్నాం. అదే ఆ రెండు మాట పుష్పాక్షతాన్ సమర్పయామి. సూర్యమూర్తికి నమస్కారం చేయండి. దీపం దర్శయామి. ధూప దీపాత్ర సమర్పయామి. నైవేద్యం ప్రాణాత్మే నమః అపానాత్మే నమః వ్యానాత్మే నమః ఉదానాత్మే నమః
నివేదయామి నివేదయామి నివేదయామి. తాంబూలాది అక్షంతర వేసి నమస్కారం చేసుకోండి. సర్వోపచార పూజాం సమర్పయ. నువ్వు పట్టేసుకో, మీ ఆయన వెళ్ళిపోయాడు అలాగే మనస్సు. యజ్ఞేన జీవంతర సాధ్యాశోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ. వదిలిపెట్టేయండి. పైకి లేచి 3 కలసులు కలపాలి. మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. పరమేశ్వర దేవత పూర్వక, చండీపరా దేవత పూర్వక, లక్ష్మీ గణపతి దేవత యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ. పునఃశాంతం సుజగం సమయతు అంతరిక్షకం శాంతం దాజనా శాంతం ధన్మే శాంతకం సుజగం సమయతు. ద్యౌ శాంతా సాదిత్యేన శాంతా సమే శాంతా సుజగం సమయతు. పృథివీ శాంతరంతరిక్షకం శాంతర్ద్యౌ శాంతర్దిశ శాంతర్వాంతర్దిశ శాంతిరగ్ని శాంతిర్వాజ శాంతి ఆదిత్య శాంతి చంద్రమా శాంతి. నక్షత్రాన్ని శాంతి వసుదయ శాంతి వనస్పతి శాంతిర్గౌ శాంతిరజ శాంతిరస్ప శాంతి పురుష శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు. యాగం సంచ భగం కురు యామాహరచ్చమదగ్ని శ్రద్ధాయై కామాయ అన్యై ఇమాం తాపవిదక్యేహం భగేన సహ వర్చసా. సదత శ్రీరస్తు సమసర్మణాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. విజయవాడలో కొలువైనావని ఉప్పొంగిపోయి సంబరాలు చేయగ గల్లు గల్లునా. గల్లు గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే. పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే. యుగాలందునేమో అవతారాలెన్నో దాల్చి దుష్టులను శిక్షిస్తూ శిష్టుల రక్షిస్తీవమ్మ. భక్తుల పాలిటేమో బంధువైతివమ్మ నీవు. ముక్కోటి దేవతాల అంశలు దుర్గమాతవయ్యి ఈ బెజవాడనందు కనక దుర్గవై గల్లు గల్లునా. పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే.
ఆదిశక్తివైన నిన్ను అందంగా అలంకరించి పసుపు కుంకుమాలు నీకు పట్టు సీరలెన్నో ఇచ్చి పాలకాయ కొట్టి నీకు హారతులే ఇస్తిమమ్మ శరణంటూ వేడినామమ్మ నిన్నె గల్లు గల్లు గల్లునా గల్లు గల్లున గంతులేసుకుంటూ నిన్ను చేరావచ్చినామే దుర్గమ్మ చేరావచ్చినామే పల్లె పల్లె గదిలి పిల్ల జల్లలతో నీ దగ్గరికొచ్చినామే దుర్గమ్మ దగ్గరికొచ్చినామే అదిగో దుర్గా అదిగో దుర్గా అదిగో కాళీ ఓం దుర్గా తల్లి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి ఏడుపాయల దుర్గమ్మ వందనాలమ్మ. వయ్యారే వయ్యా వయ్యా వయ్యారే వయ్యా వయ్యా వయ్యారే వయ్యా వయ్యా వయ్యారే వయ్యా వయ్యా. సక్కాని తల్లి సుక్కల్లో తాబిల్లి ఏడుపాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి వేవేల వందనాలే దుర్గమ్మో. తల్లి ఎలకోటి దండాలమ్మ దుర్గమ్మ శతకోటి శరణాలమ్మ దుర్గమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో తాబిల్లి ఏడుపాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి.
అక్షంతుల కళ్ళగదుని ఎడం చేతి మీదుగా వెనక్కి వేసుకోండి. అంశమరోదేనా బ్రహ్మకరణమారభే ముక్కు పట్టుకోండి. ఓం భూభవం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సర్వరణ్యం భగ బ్రహ్మ భూర్భోత్సవం అందరూ కూడా చేతి తీసేయండి అమ్మ. మమ అనుకోండి, నమస్కారం చేసుకోండి. జమానస్య ఉపాత తుర్తక్షయ ద్వారా భరతవర్ష భరతకాశనే హేమంతులతో మార్గ శీరుషమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః నామదేవత్యాః నిత్యకళాపరదేశ సంపాదనార్థం దివ్య భోగ వేద వెంకట సత్యవతి నామదేవత్యాః ఆయుష్యాభృత్యర్థం పెడపాలగోత్రోద్భవస్య విశ్వనాథ నామదేవస్య ఆయుష్యాభృత్యర్థం పెడపాలగోత్రోద్భవస్య రాజీ నామదేవత్యాః ఆయుష్యాభృత్యర్థం యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సబాంధవానాం ఆయుష్యాభృత ప్రీత్యర్థం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సర్వదా మహాగణాధిపతి నమో నమః. పుష్పాన్ని గణపతికి నమస్కారం చేయండి. ధ్యాయామి ఆవాహయామి. 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. నవరత్న ఖరిత హిమ సింహాసనాథ్ భక్తార్పయామి. పుష్పంతో దేవుడి మీద 6 సార్లు నీళ్లు చల్లండి. పాదయోః పాద్యమర్పయామి. హస్తదే యోగస్తుమస్య భాజే జనః ఉషతిరో మాత్రః తస్మారంగమామవో యస్య క్షయాయ యజన్వద ఆపోజనిధాచనః స్నానర్పయామి. స్నానం సమర్పయామి. 2 అక్షరాలు చేత పట్టుకోండి. అర్ధీపస్త్రాణ్యరుషాభిధేనో సుధగా పూజమాన చందన దివ్యగంధార్థం సుమనోహరం విలేపనం శ్రేష్టం ప్రీత్యర్థం శతపుష్పై పూజయామి. అక్షతలు తీసుకుని ఓం అనుకుంటూ 16 సార్లు 16 గింజలుగా అక్షతలు పూజ చేయండి. ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజవర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నమో నమః. షోడశనామి పూజాం సమర్పయామి. ధూపం అగ్రత గణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరబత్తి చేసుకోండి. చక్కగా స్వామి దగ్గర బెల్లముక్క కానీ అట్టిపండు కానీ ఏది ఉంటే అది మీకు ఏదైతే లభ్యంగా ఉంటుందో మనిషికి వచ్చి 2 అట్టిపళ్ళు ఉండాలి. ఒకటి అమ్మవారి పూజకి, ఒకటి ఒక్క నీళ్ళు పెట్టి కింద పెట్టి ఒక చుక్క నీళ్ళు పెట్టి కలగద్దుకోండి. హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ గోవింద. పుష్పాలు అక్షతులు చేత పట్టుకోండి. ధాత హిమం యజ్ఞమశ్వినోపహస్త దేవాపాం తేజమానం వ్యర్థాదు. చెప్పండి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. మీ చేతుల పుష్పలక్షణలో కలగట్టుకుని స్వరితా సుసన్నాహ వరదా భవంతు. గణపతి ప్రసాదం అక్కడ పూజ చేసే దేవస్థానం మీరు తమలపాకుతో సహా లేవదీసి పైకి పెట్టాలి. యజ్ఞేన జీవంత దేవస్థాన శోభనార్థే క్షేమాయ లాభాయ ప్రదా గమనాయ చ పునశ్యం దర్శనాయ చ. సురేష్ కొంచెం వెనక్కి జరుగు. అమ్మ మీరు వెనక్కి జరిగితే ఆయన సూత్ర గంధద్వారాంధ్రాదర్శాం జపస్తాంగరీషణీమేశ్వరేగం సర్వభూతానాం దామ్య పుష్పాణి పాంతో ఆయతే పరాణి దుర్వారోహ దుష్పణీః హరదాస్య పుట్రేకాణి భాషమోద తమహమోంకారమాదివృత్తావృత్తిపుణ్యః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షబలిజత్రాः స్థిరైరంగైः స్తుష్టవాదనస్తునోభిः వ్యసేమ దేవద్రవిణోదాద్రవ్యాతాపురస్తాసుతోత్తరాత్తా సవితాధరాత్తాది సవితాసవితాతిం సవితానో రాస్తాం దీర్ఘమాయుః. దక్షకల్సమాదాయ ప్రాక్కల్సేత్ కించత్ కించనుదకన్నీయ. చేతీసై ఈ చెంబు తీసుకో. పైకెత్తి ఎడం చేసి కింద పెట్టు. మామిడి రొట్లన్నీ చోట తీసుకొచ్చే. అలాగా అవి నీ చేతులు ఓం అనుకుంటూ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు సమస్తు ధన ధాన్య సమృద్ధస్తు ఇష్ట సంపదస్తు. ఈశాన్యం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు. యత్పాపం తత్ప్రతిహతమస్తు. యచ్చేతు ఘోరాణి శామ్యంతు పాపాని. శాంగలసే శివ అర్ధవస్తంతు శివ ఓషయస్సంతు. అహోరాత్రే శివేశ్యాత ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. కింద పెట్టి అక్షత చేత పట్టుకో. చెప్పండి అందరూ కూడా. మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి. పైకి ఉండాలి కుర్చీ. పైకి లేవాలి. చేతులు పెట్టి తీసే. రెండింటినీ కళకట్టుకో. ముఖ సమంకల్సాంతరే ఏతు. రెండింటిలో నీళ్లు ఏకధారగా అందులో పోయాలి. వరుష శత సంపూర్ణమస్తు. పైడపాల గోత్రాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిష్యాస్తు. పెట్టేయండి. ఏన దేవా పవిత్రేణ. నువ్వు చల్లుకుని మీ ఆవిడికి చల్లు. ఏన దేవా పవిత్రేణ పుష్పంతో చల్లు. బాగుంటుంది. ఏన దేవా పవిత్రేణ ఆత్మసుధారేణ పావమాన్య పునదమా ప్రాజాపత్యం పవిత్రం సుతోధ్యామగమయం తేన బ్రహ్మ విదోవయం పోతం బ్రహ్మ పునీమహే. దిశ దేవా తూర్పును చల్లు. ఈసారి
తూర్పుగా చల్లు. ప్రాచ్యాంతి దేవ అత్యుజమాధ్యం తాం దక్షిణ బియామిడి దాటి దక్షిణ వైపు చల్లు. బియామిడి దాటించు అలాగా. దక్షిణాయాం దిశ మాస ప్రథమాద్యంతాం ప్రతీచ్యాం శుభ ప్రథమాద్యంతాం ఉదీచ్యాందిశ్యాభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానామభ్యః లక్ష్మీనారాయణస్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణమాసోత్సాహ 2 అక్షర కలస నమస్కారం చేసుకో. వాస్తవ ఓష్ఠది 3 కలస నమస్కారం చేయి. వాస్తవ ఓష్ఠజాని యస్మాన్ సా వేసోనమివ భూయదేన శుద్ధిరస్తు. భవానీలో పెద్దవాళ్ళు నొక్కులు కేకేసి ఆ నీళ్లు మొత్తం దగ్గర చరించమని. ఎవరు వస్తారు? కనకదుర్గాదేవి నమో నమః. అందరు కూడా 2 అక్షరాలు చేత పెట్టుకున్నారా. కలసారాధన దగ్గర కూర్చున్న వాళ్ళు అమ్మ కలసి చేసిన వాళ్ళు వచ్చేయండి వెనక్కి. కలసి చేసిన దుర్గా చిగ్ని తామగ్నివర్ణ అందపసాజులందే చక్షుక్ష ప్రాణమిహనో దేవి భోగం జోపస్యేమ సర్వదేర్మణ్యాన స్వస్తిం కలసే మహాత్రిశక్తి స్వరూపిణి కనదుర్గాదేవి మావాహయామి స్థాపయామి పూ. వరదో భవ దేనికి దానికి వెయ్యాలి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ. సర్వేస్మిన్ సన్నిధిం కురు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః పూజయేతు ఆవహ సర్వజగతాభ్యో నమో నమః. సురేష్ వచ్చే మెట్ల దగ్గరికి అక్షింతలు పంచిపాత్ర ఇలా వచ్చేయండి ఇద్దరు కూడా. ఎటువంటి విఘ్నము కలగకుండా ఉండడం కోసం గణపతి పూజ చేశాం, కలశారాధన చేశాం, కలస మీద అమ్మవారిని ఆవాహన చేశాం. తర్వాత అమ్మవారి ఎదురుగుండా పెట్టినటువంటి 18 మెట్ల యొక్క ముందుగా మొదటి మెట్టు మీద అమ్మవారి ప్రథమ రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. అక్షతలు చేత పట్టుకోండి. ఓం కాత్యాయ ప్రోక్ష్యాయ నమః. లెక్క ప్రకారం ఇప్పుడు దీపం వెలిగించి 2 అక్షరాలై సర్వోపచార పూజాం సమర్పయ. సోపానదిష్టాన్ దేవతాభ్యో నమో నమః. కాత్యాయన విద్మహే కన్యాకుమారీధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ద్వితీయ సోపానదిష్టాన్ దేవతాం పూజాం సమర్పయామి. ధూపమాగ్రహేక్షాయ నమః. అవసరార్థం బీజాపుర ఫలవేం సమర్పయామి. ఓం ప్రణాత్మే భద్రకాళీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఇక 3వ సోపానం ప్రచోదయాత్. తృతీయ సోపానిష్టాన్ దేవతాం విజయదేవ్యై నమో నమః. ధ్యానావాగ్రహయామి. దీపాన్ని నమస్కారం చేసుకోండి. ధూపదీపాలు సమర్పయామి. ఆ ఫలాన్ని నైవేద్యం పెట్టండి. దేవత విజయదేవ్యై నమో నమః. బీజాపుర ఫలవేం సమర్పయామి. ఇష్టాన్ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఇక 4వ మెట్టు మీద అమ్మవారు వైష్ణవి స్వరూపంగా ఉంటారు. వైష్ణవీదేవి అయిన మహానుకుంటూ నమస్కారం చేసుకోండి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. చతుర్థ సోపానిష్టాంతో పుష్పాక్షార్పయామి. ధూపమాగ్రహయామి. దీపం దర్శయామి. ధూపదీపాన్ ప్రదర్శయామి. నైవేద్యం దేవతాం వైష్ణవీదేవి నమో నమః. బీజాపూరఫలం సమర్పయామి. 2 అక్షరాలు నమస్కారం చేసుకో. సుప్రీత సుప్రసన్నాః వరదా భవంతు. ఇక 5వ పెట్టు మీద అమ్మవారు పూజాదేవిగా ఉంటుంది. అమ్మవారు పూజాదేవి అయిన మహానుకుంటూ నమస్కారం చేసుకోండి. కాత్యాయన విద్మహే కన్యాకుమారీధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. పంచసోపానదిష్టాధ్యక్ష పునరేకాక్షమయాక్షాయ నమః. పూజాదేవి నమో నమః. అవసరార్థం బీజాపుర ఫలవేం సమర్పయామి. 2 అక్షరాలు నమస్కారం చేసుకో. సుప్రీత సుప్రసన్నాః వరదా భవంతు. 6వ పెట్టు
ఈ మెట్టు మీద అమ్మవారు చండికాదేవిగా ఉంటారు. షష్ఠ సోపానిష్టాన్ దేవతాన్ చండికాదేవి నమో నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజార్పయామి, ధూపమాగ్రాపయామి, దీపాంక నమస్కారం